హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీది బీటెక్ అయిపోయింది, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారా? ఈ వీడియో కొంచెం మీకు యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు సిమెంట్ ప్లాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజర్ ట్రాన్స్మిటర్స్, ప్రెజర్ స్విచెస్, వీటిని ఎయిర్ ప్రెజర్, వాటర్ ప్రెజర్, ఆయిల్ ప్రెజర్ ఇవి తెలుసుకునేందుకు వాడతారు. డిపి ట్రాన్స్మిటర్స్, డిఫరెన్షియల్ ప్రెజర్ ట్రాన్స్మిటర్స్, ఇవి జేబిఎఫ్, అప్పర్ లెవెల్స్ అక్కడ యూజ్ చేస్తారు. హైడ్రాలిక్ ఆయిల్, డిఫరెంట్ ఫిల్టర్స్ ఇన్ను అవుట్ లో కనెక్ట్ చేసి ఇన్ను జామ్ అయినప్పుడు ప్రెజర్ డిఫరెంట్ వస్తుంది, దానివల్ల మనకు ఫైండ్ అవుతుంది, దానికి తెలుసుకుంటాం. ఫ్లో మీటర్స్, ఫ్లో కంట్రోల్ వాల్వ్స్, ఫ్లో స్విచెస్, ఇవి ఫ్లోను కంట్రోల్ చేయనీకి, ఫ్లోను మెజర్ చేయనీకి మనం వాడుతాం. లెవెల్ ట్రాన్స్మిటర్స్ అండ్ స్విచెస్, ట్యాంక్ లెవెల్, ఆయిల్ లెవెల్, వాటర్ లెవెల్, అలాగే ఏదైనా కానీ మెటీరియల్ ఆపర్లో ఎంత మెటీరియల్ ఉండేది తెలుసుకునేందుకు లెవెల్ ట్రాన్స్మిటర్స్ మనం యూజ్ చేస్తాం. టెంపరేచర్ స్కానర్స్ అండ్ స్విచెస్ అండ్ ట్రాన్స్మిటర్స్, ఏదన్నా ప్లేస్లో టెంపరేచర్ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు, అంటే కిలన్లో కానీ అవుట్ సైడ్ కానీ మెటీరియల్ టెంపరేచర్ తెలుసుకునేందుకు వాడతాం. అలాగే కాంటాక్ట్లెస్ అంటే పైరోమీటర్, సెల్ స్కానర్ ఇవి కూడా మనం యూజ్ చేస్తాం. ఓన్లీ టెంపరేచర్స్ పలానా ప్లేస్లో ఎంత ఉంది అని తెలుసుకునేందుకు వాడుతాం. వైబ్రేషన్ సెన్సార్స్, మోటార్స్, బేరింగ్స్ అండ్ మిల్స్, వీటికి వైబ్రేషన్ ఎంత ఉందో తెలుసుకునేందుకు మనం యూజ్ చేస్తాం. ప్రాక్సిమిటీ సెన్సార్స్ అండ్ స్విచెస్, ఇప్పుడు మనం జెడ్ఎస్ఎస్ అంటే బెల్ట్ కన్వేర్లకు, పొజిషన్ సెన్సార్స్ అంటే పొజిషన్ గేట్స్కు అందు యూజ్ చేస్తాం. స్పీడ్ సెన్సార్స్ మనము ఏదైనా ఎక్విప్మెంట్ ఎంత స్పీడ్ ఉండేది తెలుసుకునేందుకు యూజ్ చేస్తాం. ఇక్కడ విండ్ స్పీడ్ కూడా తెలుస్తుంది, అది కూడా ఎంత స్పీడ్ ఉండేది తెలుసుకునేందుకు యూజ్ చేస్తాం. లోడ్ సెల్స్ మనం బిన్ వెయిట్, వే ఫీడర్స్, బెల్ట్ వేర్స్, ఫ్లో ఫీడర్స్, ఇక్కడ వెయిట్ ఎంత ఉండేది తెలుసుకునేందుకు లోడ్ సెల్స్ యూజ్ చేస్తాం. పుల్ కార్ట్ స్విచెస్ అండ్ బెల్ట్వే స్విచెస్, పుల్ కార్ట్ స్విచెస్ సేఫ్టీ పర్పస్, హ్యూమన్ సేఫ్టీ, బెల్ట్ సేఫ్టీ, ఎమర్జెన్సీ స్టాప్ చేయనీకి పుల్ కార్ట్ స్విచెస్ యూజ్ చేస్తాం. బెల్ట్వే స్విచెస్, బెల్ట్ ఏదన్నా సైడ్కి వెళ్ళినప్పుడు బెల్ట్ డ్యామేజ్ కాకోకుండా సేఫ్టీ పర్పస్ కోసం బెల్ట్వే స్విచెస్ యూజ్ చేస్తాం. సోలనాయిడ్ వాల్వ్స్ ఎక్కువగా కంట్రోలింగ్, ఇప్పుడు ఎయిర్ కానీ వాటర్ కానీ సోలనాయిడ్ వాల్వ్ ద్వారా, అంటే మెకానికల్ వాల్వ్ను ఎలక్ట్రికల్
దాంతో అంటే మనం సప్లై ఇచ్చినప్పుడు ఓపెన్ అంటే పాస్ అయ్యేటికి మాన్యువల్గా అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయకుండా ఒక కమాండ్ ద్వారా ఆపరేట్ చేసేకి సోలనాయిడ్ వాల్వ్స్ యూజ్ చేస్తాం. కంట్రోల్ వాల్వ్స్ అండ్ యాక్సివేటర్స్ ఇవి ఫ్లోను కంట్రోల్ చేయడానికి ఎయిర్ ఫ్లో, వాటర్ ఫ్లో, ఆయిల్ ఫ్లో. ఫ్లోను కంట్రోల్ చేయడానికి ఎంత వెళ్ళాలో అంత వెళ్ళనీకి మనం పర్సెంటేజ్ వైజ్గా ఆపరేట్ చేసుకోనికి యూజ్ చేస్తాం. లిమిట్ స్విచెస్ ఏదన్నా ట్రావెలింగ్ వాటిల్లో కానీ సెన్సార్స్ ఓన్లీ స్విచ్ లాగా కానీ యూజ్ చేస్తాం. అంటే పలానా పొజిషన్కి వచ్చినప్పుడు గేట్లకు వాటికి ఓపెన్ ఉందా క్లోజ్ ఉందో తెలుసుకునేందుకు యూజ్ చేస్తాం. మెకానికల్గా ఆపరేట్ అవుతాయి కాబట్టి. సైరన్ బెల్ట్ కన్వేయర్లు కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ కానీ అక్కడున్న వ్యక్తులకు సేఫ్టీ పరంగా రన్ చేస్తున్నారు, ప్రమాదం ఉంది అని ఫైండ్ చేయనీకి సైరన్స్, ఓటర్స్ యూజ్ చేస్తాం. విఎఫ్డి డ్రైవ్స్ మనం మోటార్లను కంట్రోల్ చేయనీకి అంటే స్పీడును ఎక్కువ తక్కువ పెంచుకోనికి తగ్గించుకోనికి యూజ్ చేస్తాం. ఫైర్ డిటెక్టర్ సెన్సార్స్ ఏదన్నా ప్లాంట్లో ఫైర్ ఉన్నప్పుడు మనం ఉండం కదా, ఫైర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి అలారం వస్తుంది, వాటి కోసం యూజ్ చేస్తాం. డస్ట్ అనలైజర్స్ ఎన్విరాన్మెంట్ పరంగా గవర్నమెంట్ రూల్ ప్రకారం డస్ట్ ఎంత వెళ్ళాలో అంత వెళ్ళాలా చూసుకోండికి మెజర్ చేయనీకి డస్ట్ అనలైజర్స్ యూజ్ చేస్తాం. గ్యాస్ అనలైజర్స్ మనము ప్రీహీటర్లో కానీ ఏదైనా కానీ ఏ ప్లేస్లో అయినా మిల్స్ అలాగా ఎక్కడైనా కానీ మనం ఉండే ప్లేస్లో కానీ గ్యాస్ ఎంత ఉండేది, ఏ గ్యాస్ ఎంత CO, NOx, O2 ఎంత పర్సెంటేజ్లో ఉండేదానికి తెలుసుకునేదానికి అనలైజర్స్ యూజ్ చేస్తాం. ప్రాసెస్ పరంగా వాళ్ళ ఫైర్లో కోల్ బర్న్ అవుతుందా లేదా దాని పర్పస్ కూడా ఈ అనలైజర్ల ద్వారా CO, O2, NOx ఈ వాల్యూస్ను అనలైజ్ చేసి ప్రాసెస్ వాటికి గ్యాస్ అనలైజర్స్ యూజ్ చేస్తాం. కెమికల్ అనలైజర్స్ క్వాలిటీ పర్పస్ సిమెంట్, ఐరన్ ఓర్, బాక్సైట్, లైమ్స్టోన్ దాని క్వాలిటీ ఎంత ఉండేది తెలుసుకునేందుకు యూజ్ చేస్తాం. డిస్ప్లేస్ ఒక ప్లేస్లో ఏదైనా వాల్యూ మనకు పెద్దగా కనిపించేదానికి విజిబిలిటీ ఉండేదానికి డిస్ప్లే యూజ్ చేస్తాం. PLC కంట్రోల్ మాడ్యూల్స్ ప్లాంట్ మొత్తం వీటి ద్వారానే ఆపరేట్ అవుతుంది. దీని లాజిక్లో చేసి ఫిజికల్ వైరింగ్ చేసుకొని హార్డ్వేర్ వైరింగ్ చేసుకొని ఇవి మనం యూజ్ చేస్తాం. వేఫీడర్స్ మనకి ఏదన్నా మెటీరియల్ ఎంత వెళ్ళాలి అనే దానికోసం సెట్ చేసుకునే దానికి గంటకి ఎన్ని టన్నులు వెళ్ళాలా అని చేసుకునే దానికి కంట్రోల్ చేసేదానికి వేఫీడర్స్ యూజ్ చేస్తాం. కిలన్ కెమెరాలు కిలన్ లోపల ఫైర్ అవుతుంటుంది, దాని ఏ విధంగా ఫైర్ అవుతుంది మనం మానిటరింగ్ చేసుకునే వాటికి కెమెరాలు యూజ్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరాలు ఉంటాయి.
వీటిని యూజ్ చేస్తాం మనం. మెటల్ డిటెక్టర్స్, లైమ్స్టోన్, ఐరన్ ఓర్, అలా ఏ మెటీరియల్ అయినా కానీ వాటిల్లో ఐరన్ పీసెస్ ఉండడం వల్ల మన గ్రైండింగ్ యూనిట్స్లో డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫైండ్ మెటల్స్ను ఫైండ్ చేసుకునే దానికి వీటిని యూజ్ చేస్తాం. మ్యాగ్నెటిక్ సపరేటర్స్ సేమ్ అలాగే మెటల్ డిటెక్టర్స్ టైప్ గానే మ్యాగ్నెటిక్ సపరేటర్స్ కన్వేయర్ బెల్ట్ టాప్లో మెటల్ ఏదన్నా ఉన్నప్పుడు అది సైడ్కు తోసేస్తుంది. దానికోసము ఈ మెటల్ డిటెక్టర్స్ మ్యాగ్నెటిక్ సపరేటర్స్ను యూజ్ చేస్తాం.